ఆర్జీవీకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ మరో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎక్స్ లో పెట్టిన ఒక పోస్ట్ పై అనేక కేసులు నమోదు చేస్తున్నారని వర్మ పిటిషన్ వేశారు. అయితే ఒక విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టడం చట్ట విరుద్ధమని తెలిపారు. ఇకపై ఈ పోస్టులపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని కోర్టును కోరారు రామ్ గోపాల్ వర్మ. కాగా ఇప్పటి వరకు తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఆర్జీవీ వేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టు నేడు విచారించనుంది. ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ మరో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎక్స్ లో పెట్టిన ఒకే పోస్ట్ పై అనేక కేసులు నమోదు చేస్తున్నారని వర్మ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఒకే విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టడం చట్ట విరుద్ధమని తెలిపారు. ఇకపై ఈ పోస్టులపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని కోర్టును కోరారు ఆర్జీవీ. కాగా ఇప్పటి వరకు తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలని పిటిషన్లు పేర్కొన్నారు. అయితే ఆర్జీవీ వేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టు నేడు విచారించనుంది. ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి. ప్రస్తుతానికైతే రామ్ గోపాల్ వర్మ ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈసారైనా కోర్టు రామ్ గోపాల్ వర్మకి అనుకూలంగా వ్యవహరిస్తుందా, లేకపోతే ఈ కేసుని తిప్పికొడుతుందా? దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ తరఫున తన న్యాయవాది పిటిషన్ గతంలో దాఖలు చేయడం జరిగింది. అయితే ఆ పిటిషన్లో పేర్కొన్న అంశాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే అంశానికి సంబంధించి తనపైన పలుసార్లు కేసులు నమోదు చేస్తున్నారంటూ కూడా ఆ పిటిషన్లో రామ్ గోపాల్ వర్మ పేర్కొనడం జరిగింది. ఏదైతే గతంలో వ్యూహన్ ప్రమోషన్స్కి సంబంధించిన ఆ మూవీ ప్రమోషన్ సమయంలో రామ్ గోపాల్ వర్మ తన ఎక్స్ ఖాతాలో పోస్టులు పెడతాం జరిగింది. అటు చంద్రబాబు కావచ్చు, లోకేష్, పవన్ కళ్యాణ్ పైన. వీటికి సంబంధించి తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తన పైన అనేక చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక చోట్ల అటు గుంటూరు, విశాఖ, విజయవాడకు సంబంధించి, ప్రకాశం జిల్లాకు సంబంధించి అనేక చోట్ల ఒకే అంశానికి సంబంధించి పలుసార్లు తన పైన కేసు నమోదు చేస్తున్నారు. కాబట్టి అలా నమోదు చేసే కేసులకు సంబంధించి ఇంకా భవిష్యత్తులో అలాంటి కేసులు నమోదు చేయకుండా ఒకే అంశానికి సంబంధించి పోలీసులకి ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఆ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. దాంతోపాటు భవిష్యత్తులో ఇంకే కేసు కూడా దానిపైన నమోదు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా పోలీసులకి ఆదేశించాలంటూ కూడా ఆ పిటిషన్లో రామ్ గోపాల్ వర్మ న్యాయస్థానాన్ని కోరడం జరిగింది. దాంతోపాటు ప్రత్యేకంగా ఏవైతే ప్రస్తుతం ఉన్న కేసులకు సంబంధించి ఆ కేసులు ఏ రకంగా తనకు వర్తిస్తాయో అలాంటి అక్రమమైన కేసులు తన పైన పెట్టారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా స్క్వాష్ చేయాలంటూ కూడా ఆ పిటిషన్లో కోరటం జరిగింది. తాజాగా ఈ పిటిషన్కి సంబంధించి ఈరోజు హైకోర్టులో విచారణకు రానుంది. విచారణ సమయంలో ఏ రకంగా న్యాయమూర్తి సంబంధించి ఈ కేసుకు సంబంధించి వెలువరిస్తారు, దాంతోపాటు గతంలో ఏవైతే ఈ కేసులు నమోదయ్యో ఆ కేసులకు సంబంధించి స్క్వాష్ చేస్తారా, లేదు ఇంకా భవిష్యత్తులో ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కేసులు నమోదు చేయకుండా ఉండే విధంగా పోలీసులకు ఏమైనా ఆదేశాలు ఇస్తారనే అంశానికి సంబంధించి ప్రస్తుతం ఈరోజు విచారణకు సంబంధించి మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈరోజు ఈ అంశానికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ ఏదైతే స్క్వాష్ పిటిషన్కి సంబంధించి అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో ఆ అంశానికి సంబంధించి కేసులు నమోదు చేయకూడదంటూ పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్కి సంబంధించి ఈరోజు హైకోర్టులో విచారణకు రానుంది. విచారణ దశలో దీనికి సంబంధించి ఏ రకంగా న్యాయమూర్తి స్పందిస్తారు, అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ ఈ పిటిషన్కి సంబంధించి హైకోర్టుని ఆశించిన పిటిషన్లో ప్రధానంగా ఎప్పుడో జరిగిన అంశానికి సంబంధించి ఇప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. అదేవిధంగా తన హక్కులకి భంగం కలిగే విధంగా సోషల్ మీడియా వేదికగా పెట్టిన అంశాలకు సంబంధించి ఆ పోస్టులకి సంబంధం లేని సెక్షన్లు తన పైన నమోదు చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇలా
ఇలాంటి అంశాలకు సంబంధించి ఎక్కడ మళ్ళీ ఈ ఒకే అంశం మీద రాబోయే రోజుల్లో ఎలాంటి కేసులు నమోదు చేయకుండా అటు పోలీసులకి ఆదేశాలు ఇవ్వాలని కోరిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈ అంశానికి సంబంధించి హైకోర్టులో విచారణకు రానుంది. విచారణ నేపథ్యంలోనే ఏ రకంగా న్యాయమూర్తి స్పందిస్తారనేది కూడా మనం వేచి చూసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.